హస్బెండ్ తో కలిసి వచ్చామండి. ఫ్యామిలీతో వచ్చారా? చెప్పండి. ఎలా ఉంది సినిమా? చాలా బాగుందండి. ఫుల్ కామెడీ. 2.5 hours ఫుల్ నవ్వుకోవడమే. ఇంకా నవ్వి 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 చెక్కిళ్ళు నొప్పేస్తున్నాయి. అంత బాగుంది సినిమా. ఓకే, ఆ సినిమా చూసినప్పుడు మీరు ఆయన ఏం అడగలేదా? అలాంటి లవ్ స్టోరీలు ఏం చెప్పలే నాకు. పోయినాక అడగాలి ఇంకా. అడుగుతారా? అనిల్ రావిపూడి గారు గొడవ పెట్టారా? చాలా మంచి డైరెక్టర్ అయినా మన తెలుగు ఇండస్ట్రీకి ఇది సర్దన తర్వాత అలాంటి డైరెక్టర్ మళ్ళా ఉన్నాడు. సేఫ్ మనం తెలుగు ఇండస్ట్రీ 20 years దాకా ఇంకా సేఫ్ ఉండొచ్చు. మరి వెంకటేష్ గారు చెప్పిన లాస్ట్ లో మెసేజ్ అవుతామా? ఆయన ఏదో జనరల్ గా చెప్పినాము, అలాంటి సాహసం ఏ మొగోడు చేయొద్దు. ఇద్దరితో చాలా టఫ్ ఉంటుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత? 4.5 ఇచ్చు. ఓకే ఓకే, చాలా బాగుంది. బాగుంది వెంకటేష్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఇంకా ఎక్కువ నచ్చుతుంది, యూత్ కి కూడా నచ్చుతుంది. కామెడీ ఎక్కువ. ఓవరాల్ రేటింగ్ ఎంత? 4.5 out of 5. చాలా బాగుంది. సంక్రాంతికి వస్తున్న టైటిల్ ఏదైతే పెట్టారో దానికి ఫుల్లీ వర్త్ ఇట్. సినిమా మాత్రం చాలా విక్టర్ వెంకటేష్ గారు ఆయన యాక్టింగ్ కానీ క్లైమాక్స్ టచ్ కానీ సూపర్. సినిమా మాత్రం విక్టరీ వెంకటేష్ అది పాత పేరు, ఇప్పుడు కొత్త పేరు సింగర్ విక్టరీ వెంకటేష్. సినిమా మొత్తం లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ మాత్రం అది సూపర్, చాలా బాగుంది. సినిమాకి మొత్తం స్టార్ ఐటమ్ అంటే క్లైమాక్స్ ఫైట్. అది ఇద్దరు హీరోయిన్స్ తో మాత్రం ఆయన కామెడీ, వాళ్ళిద్దరు కొట్టుకోవడం, ఇలా తోస్తే చచ్చిపోవడం, ఆ సినిమా మాత్రం చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అంతే, థ్యాంక్ యూ. ఓవరాల్ రేటింగ్ 5 out of 5. సినిమా చాలా బాగుందండి. మా అబ్బాయి నేను మెయిన్ ఏంటంటే కంటెంట్ నచ్చిందండి. ముందంతా కామెడీ అనేది నార్మల్. అనిల్ రావిపూడి గారు ఆయన కామెడీ డైరెక్టర్, హీరో కామెడీ హీరో. కానీ కంటెంట్ అనేది అనిల్ రావిపూడి గారి సినిమా అంటే ప్రతిసారి కంటెంట్ కంపల్సరీ ఉంటుంది. ఇందులో అయితే చాలా మంచి కంటెంట్ ఉందండి. అది జనాలు ఆదరించే దాన్ని బట్టి ఉంటుంది. కానీ కంటెంట్ అది చాలా బాగుంది. కంటెంట్ సింపుల్. మనం చదువుకునేటప్పుడు మన గురువులు మనం మర్చిపోతాం. పెద్ద అయ్యాక జాబులు చేసి ఫ్యామిలీ పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయిన తర్వాత మర్చిపోతాం. ఎప్పుడైనా లవ్ స్టోరీ చెప్పారా? లవ్ స్టోరీ చెప్పలేదండి. మెసేజ్ సేకరించారండి. అదొక కాన్సెప్ట్ ఉందండి. మనం పెళ్లికి ముందు లవర్ ఉంటుంది, అలా పెళ్ళైన తర్వాత భార్యకి చెప్పేస్తాము. అది చెప్పకూడదు అనేది మేము చూపించాడు. మరి ఇప్పుడు తెలియనిది కూడా కొత్తగా లేడీస్ చెప్పేశాడు అనమాట. ఫోన్ నెంబర్లు జాగ్రత్తగా ఇప్పుడు సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. చేసుకోబోయిన వాళ్ళకి అది ఇంటి అనమాట. ఓవరాల్ రేటింగ్ 5 వచ్చింది. సూపర్ ఉందండి. మూవీ అయితే సూపర్ ఉంది. మంచి మెసేజెస్ ఉన్నాయి. 2 messages ఉన్నాయి. ఒకటి వైఫ్ అండ్ హస్బెండ్ మెసేజ్ ఉంది, ఇంకోటి గురువు గురించి ఉంది. గురువు గురించి మాత్రం హైలైట్ ఇచ్చిండు లాస్ట్లో. ఫస్ట్ నుంచి కామెడీగా తీసుకొచ్చిండు. కామెడీ కదా అనుకున్నాం, కానీ లాస్ట్కి వచ్చినాక ఒక గురువు విషయంలో సూపర్ చెప్పిండు. ఆ మెసేజ్కి మాత్రం నేనైతే ఫిదా అయిపోయినా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను కొన్ని చేసిన దాని గురించి అని నన్ను నేను చూసుకున్నా మూవీలో ఈ టైంలో. అది సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయమ్మా, ఎక్సలెంట్ సాంగ్స్ మాత్రం. సాంగ్స్ కానీ డైరెక్షన్ కానీ ఆ కొరియోగ్రఫీ సూపర్, అసలు సూపర్ అంటే సూపర్ ఇచ్చిండు. మస్తు అనిపించింది. ఓవరాల్ రేటింగ్ 5 to 5 ఇచ్చేస్తాం. వెంకటేష్ అన్న గురించి 5 to 5. వెంకటేష్ గారి సినిమా చాలా బాగుంది. మళ్ళీ ఓటీటీలో వస్తే చాలా వరల్డ్ మొత్తం సీకెళ్తుంది. చూస్తా. ఓకే, బుల్రాజు క్యారెక్టర్ ఎలా అనిపించింది? కొంచెం యాంగ్రీగానే ఉన్నాడు. ఓకే, ఫైటింగ్ ఫన్నీగా ఉందా? ఓకే, ఏ సాంగ్ నచ్చింది? బ్లాక్ బస్టరా? ఓకే ఓకే, బాయ్. ఎలా ఉంది సినిమాలో? చాలా బాగుంది. ఏం నచ్చింది సినిమాలో నీకు? కామెడీ నచ్చిందా? సో బుల్రాజు క్యారెక్టర్ చూసావా? నువ్వు కూడా చూస్తావు మరి అలాగే ఓటీటీస్. ఇంకేం నచ్చింది? పాటలు ఏం నచ్చాయి నీకు? గోదావరి గట్టు సాంగా? ఓకే ఓకే, చాలా బాగుంది. చివరిలో క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. గురువులను రెస్పెక్ట్ చేయాలని మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఎంటర్టైన్మెంట్ కమ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. సూపర్. సంక్రాంతి సూపర్ సినిమా. 5 out of 4. సంక్రాంతి శుభాకాంక్షలు. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఇప్పుడే రాజు గారితో మాట్లాడాను, దిల్ రాజు గారితో మాట్లాడాను. సార్ కూడా వచ్చారు మాతో పాటు. సినిమా అయితే మైండ్ బ్లోయింగ్. ఒక అబ్బాయి క్యారెక్టర్ మాత్రం చాలా బాగా రాశారు అనిల్ రావిపూడి గారు. అలాగే క్లైమాక్స్, లాస్ట్ వచ్చే క్లైమాక్స్లో ఒక మనిషికి, ఒక మగోడికి ఎట్లా ఒక లవర్ ఉంటే, ఒక భార్య ఉంటే ఎట్లా ఫేస్ చేస్తారు అన్న దాని మీద చాలా మంచిగా రాశారు. మంచి డైలాగులు అయితే చాలా బాగా పండే. మొత్తం క్రౌడ్ అంతా నవ్వుకోవడమే. సినిమా అంతా ఏం లేదు, మొత్తం నవ్వుకోవడమే.
క్లైమాక్స్ కానించి సాంగ్స్ అయితే మైండ్ బ్లోయింగ్. ఒక ఇద్దరు అమ్మాయిల మధ్యన ఒక అబ్బాయి ఎలా అయితే నలిగిపోతాడో ఆ క్యారెక్టర్ చాలా బాగా రాశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. రేటింగ్ వచ్చేసి 5కి 4.9 ఇస్తాను నేనైతే. చాలా బాగుంది. చాలా ఇది సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ నాది ఆల్రెడీ ఈస్ట్ గోదావరి, నేను అక్కడికి వెళ్ళడం అనేసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నా. సినిమాలో మొత్తం ఈస్ట్ గోదావరి ఉంది. మన అమలాపురం కానించి కోనసీమ మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం అదే చూపించారు. చాలా బాగుంది. హీరోయిన్ మాత్రం ఆవిడ బాగా చేశారు. చాలా బాగుంది. ఇద్దరు బాగా చేశారు. బాగుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి అండ్ టీచర్ గురించి అయినా అంత బాగా తీయడం చాలా మంచిగా అనిపించింది. మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? గోదావరి గట్టు మీద ఆ సాంగ్ చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా అట్రాక్ట్ అయ్యేలాగా ఉంది సినిమా. చాలా అంటే చాలా అట్రాక్ట్ అవుతారు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఫుల్ ఇచ్చేస్తా. ఈ మధ్య చూసిన సినిమాలో ఇది చాలా ఫ్యామిలీకి సంబంధించి చాలా బాగుంది. ఖచ్చితంగా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అవుతుంది. బ్లాక్ బస్టర్ సూపర్ హిట్. థ్యాంక్ యూ. సూపర్ డూపర్ హిట్. సంక్రాంతికి సూపర్ గా వచ్చింది. వి ఫర్ విక్టరీ. వెంకటేష్ కి మళ్ళీ ఒక విక్టరీ వచ్చింది. అనిల్ రావుపూడి ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. యాక్చువల్ చెప్పాలంటే F2 తర్వాత F3 గురించి అందరు వెయిటింగ్ ఉంటే ఈ మూవీలోనే F3 లో ఉన్న కాంబినేషన్ మొత్తం చూపించింది అనమాట. అంత కామెడీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ ట్రాక్ అదే మూమెంట్ తీసుకెళ్లాలంటే చాలా డిఫికల్ట్. కానీ చాలా బాగా స్టోరీ రాసిండు. అండ్ ప్లస్ పాయింట్స్ మూవీలు అంటే డైరెక్షన్ ఒకటి, యాక్టింగ్ ఒకటి, హీరోయిన్స్ కి చాలా ప్లస్. ఇద్దరికి ఒకరిని మించి ఒకరికి ఇద్దరికి యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. చాలా బాగా లుకింగ్ వైజ్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే చిన్న కిడ్నీ ఒక క్యారెక్టర్ ఇచ్చాడు హీరో వాళ్ళ సన్. ఆయన చాలా బాగుంది యాక్టింగ్. ఆయనకి ఇచ్చిన బుల్రాజ్ కాదు పెద్దరాజు లాగా చేశాడు. చాలా బాగా చేసిండు. మూవీ చూసినాక తెలుస్తుంది అనమాట. ఓవరాల్ చెప్పాలంటే ఈ సంక్రాంతికి డిసప్పాయింట్ కాకుండా డాకు మహారాజ్ ఫస్ట్ చాలా హ్యాపీ చేసిండు. ఈ మూవీ చాలా హ్యాపీ. 2 మూవీస్ సూపర్. కలెక్షన్స్ వైజ్ ఓవరాల్ అవుట్ ఆఫ్ 5 4. సూపర్ డూపర్ హిట్ మూవీ. విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి. మై డియర్ మొగుళ్ళు, నేను అందరికీ ఒకటే చెప్తాను, వైఫ్లకు మాత్రము మీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి మాత్రం చెప్పకండి. చెప్పారా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. లైఫ్ లో మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా చూసిన తర్వాత మీ పాస్వర్డ్ మాత్రం చేంజ్ చేసుకోండి. అయితే చెప్తున్నాను, చేంజ్ చేసుకోండి. అయింది కాబట్టి చెప్తున్నా. అంటే గర్ల్ ఫ్రెండ్ వైఫ్ ఇద్దరు ఒకటైతారు. సినిమా మాత్రము చాలా బాగుంది. కామెడీ సీన్స్ అన్ని బాగున్నాయి. ఫైట్స్ అంటారా, ఫైట్స్ అయితే ఏమి లేవు దీంట్లో. లాస్ట్ లో ఒక ఫైట్ ఉంటుంది, అది కూడా ఫ్రస్ట్రేషన్ వల్ల కోపం వచ్చేసి ఫైట్ ఉంటుంది. విలన్ గానే చంపేస్తాడు కోపంతో. సో వెంకటేష్ గారు గెటప్ లో వచ్చారు కదా. సో వెంకటేష్ గారు ఫ్యాన్ కాదు, TFI ఫ్యాన్ నేను అంతే. సాంగ్స్ అయితే లిటరలీ గోదావరి గట్టు పైన సాంగ్ ఉంటుంది. ఫస్ట్ సాంగ్ ఇట్స్ గుడ్, చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ అయితే అసలు భయ్యా నిజంగా నువ్వు మీ ఇంట్లో ఏమన్నా రాస్తావా, ఇంట్లో జరిగే గొడవలు ఏమన్నా రాస్తావా, లేకపోతే ఏమన్నా థాట్స్ తోటి రాస్తావా భయ్యా? అదొకటే నన్ను అడగాలి మిమ్మల్ని పర్సనల్ గా. బ్లాక్ బస్టర్ అవుతుంది ఇది అయితే కంపల్సరీ. తుప్పిళ్ళు పడితే ఏమనుకోకండి. ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 8.5 ఇస్తాను. మూవీ ఈ సంక్రాంతికి 3 మూవీస్ వచ్చాయి. ఈ 3 మూవీస్ లా 2 మూవీస్ హిట్ కొట్టాయి, ఒకటి పట్టు కొట్టింది అంతే.